guys, welcome to Movie Max. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఐ నోబడి తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. సలార్ సినిమాతో మన దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఆ నమ్మకంతోనే ఈ సినిమాను నేరుగా తెలుగులో రిలీజ్ చేశారు. కానీ బ్రాండింగ్ లోపాల, టైటిల్ కన్ఫ్యూజన్ వల్ల సినిమాకు థియేటర్లో సరైన రెస్పాన్స్ రాలేదు. ఈ ప్రమోషన్ ఫెయిల్యూర్ పై పృథ్వీరాజ్ స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారట. టైటిల్ కన్ఫ్యూజన్ పెద్ద మైనస్. ఈ సినిమాకు జరిగిన పెద్ద పొరపాటు టైటిల్ విషయంలోనే. ప్రమోషన్ల సమయంలో అంతా ఐ నోబడి అని ప్రచారం చేశారు. కానీ థియేటర్లోకి వెళ్లి స్క్రీన్ మీద చూస్తే ఐ ఎవరు లేరు అని కనిపించింది. ఇక ఇంగ్లీష్ ను తెలుగులోకి సరిగా ట్రాన్స్లేట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఈ తేడాతో ఆడియన్స్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయారు. జీరో పబ్లిసిటీ ఎఫెక్ట్. హీరో పృథ్వీరాజ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పబ్లిసిటీ అస్సలు జరగలేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా చాలా మంది జనాలకు తెలియలేదు. ఇక ప్రమోషన్స్ ఇంత వీక్ గా ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. థియేటర్ల దగ్గర జనాలు లేక బీసీ సెంటర్లలో కొన్ని చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ సినిమా హవా నడుస్తోంది. దీనికి తోడు ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ మరో డబ్బింగ్ సినిమా హృదయం మురళి రేస్ లో ఉండటంతో ఐ నోబడికి థియేటర్లు దొరకడమే కష్టమైంది. పైగా మలయాళ కంటెంట్ ను మన వాళ్ళు ఓటీటీలో చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతుండటంతో థియేటర్ల వైపు రాలేదు. తప్పు ఒప్పుకున్న పృథ్వీరాజ్. ఈ బ్రాండింగ్ తప్పులు, పబ్లిసిటీ ఫెయిల్యూర్స్ మీద హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. టైటిల్ ట్రాన్స్లేషన్ విషయంలో పెద్ద తప్పు జరిగిందని ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నారు. కేవలం ప్రెస్ మీట్ పెడితే సరిపోదని గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్ మిస్ అయ్యాయని చెప్తూ ఈసారికి తనను క్షమించమని, నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని అభిమానులను కోరారు. ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ కథతో వచ్చినప్పటికీ కేవలం మార్కెటింగ్ లోపాల వల్లే ఈ సినిమా తెలుగులో వెనుకబడిపోయింది. ప్రస్తుతం వారణాసి సినిమాలో విలన్ గా నటిస్తూ తెలుగు మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్న పృథ్వీరాజ్ ఈ సినిమా రిజల్ట్ నుంచి పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ తో గట్టిగా కంబ్యాక్ ఇస్తానని చెప్పారు. అక్కినేని అఖిల్ కెరీర్ గురించి మాట్లాడిన ప్రతిసారి కెపాసిటీ ఉంది, కానీ సరైన సినిమా పడలేదనే అభిప్రాయం తరచూ వినిపించేది. యాక్టర్ గా తనలో ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా నిరూపించుకునే అవకాశాన్ని వెతుక్కున్న అఖిల్ కు లెనిన్ సినిమా ఆ లోటును భర్తీ చేసిన సినిమాగా కనిపిస్తోంది. కేవలం బాక్స్ ఆఫీస్ సక్సెస్ కాదు, ఆయనపై ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ ను మార్చడంలో కూడా ఈ సినిమా కీలక పాత్ర పోషించినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. మొదటి సినిమా నుంచి ఎక్కువగా స్టైలిష్, రొమాంటిక్ లేదా క్లాస్ హీరోగా కనిపించిన అఖిల్ లెనిన్ లో మాత్రం ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో కనిపించారు. లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ లు, ఎమోషనల్ సీక్వెన్స్ లో అఖిల్ చూపించిన మెచ్యూరిటీ ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ కోసం అఖిల్ తనలో చేసుకున్న మార్పు సినిమాకు ప్రధాన బలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఒక హీరో కెరీర్ లో కొన్ని సినిమాలు కేవలం హిట్లుగా మాత్రమే మిగిలిపోతే మరికొన్ని సినిమాలు అతని ఇమేజ్ ను పూర్తిగా మార్చిస్తాయి. ప్రస్తుతం అఖిల్ కెరీర్ లో లెనిన్ అదే తరహా సినిమాగా నిలుస్తుందనే డిస్కషన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సక్సెస్ కు నాగార్జున తీసుకున్న నిర్ణయాలేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. భారీ స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా కథపై నమ్మకం ఉన్న డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరుకు అవకాశం ఇవ్వడం, కమర్షియల్ అంశాలతో పాటు యాక్టర్ గా అఖిల్ ను కొత్త కోణంలో చూపించే కథను ఎంచుకోవడం వంటి డెసిషన్స్ సరైనవేనని ఇప్పుడు రిజల్ట్స్ చెబుతున్నాయి. లెనిన్ సినిమాను అఖిల్ ఇమేజ్ కు తగ్గట్టుగా కాకుండా కథకు తగ్గట్టుగా రూపొందించడమే ఆడియన్స్ కు కొత్త అనుభూతిని ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా మేకర్స్ ఫాలో అయిన స్ట్రాటజీ చర్చనీయాంశమైంది. రిలీజ్ కు ముందు ఎక్కువ హడావిడి చేయకుండా కంటెంట్ పై నమ్మకంతో ముందుకెళ్లడం, రిలీజ్ తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ను బాగా వినియోగించుకోవడం సినిమాకు కలిసి వచ్చిందని భావిస్తున్నారు. మొదటి రోజు తర్వాత మౌత్ టాక్ మరింత బలపడటం, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాను ఆదరించడం వల్ల లెనిన్ బాక్స్ ఆఫీస్ జర్నీ రోజు రోజుకు బలపడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ యాక్టింగ్ పై సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుంచి వస్తున్న ప్రశంసలు కూడా సినిమాకు అదనపు బలంగా మారాయి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ ను ప్రశంసించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా లెనిన్ పై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తనను ఆనందపరిచిందని పేర్కొన్నారు. అఖిల్ తనకు మరో కొడుకు లాంటి వాడని చెబుతూ ప్రతి సినిమాతో అఖిల్ నటుడిగా మరింత పరిణతి సాధిస్తున్నాడని కొనియాడటం చూస్తుంటే అఖిల్ యాక్టర్ గా కూడా సక్సెస్ సాధించినట్టే లెక్క. ఈ తరహా ప్రశంసలు కేవలం వ్యక్తిగత అభినందనలుగానే కాకుండా అఖిల్ కొత్త ఇమేజ్ కు ఇండస్ట్రీ నుంచి లభిస్తున్న గుర్తింపుగా అందరూ భావిస్తున్నారు. లెనిన్ సక్సెస్ తర్వాత అఖిల్ కెరీర్ పై అంచనాలు కూడా మారిపోతున్నాయి. పుష్ప 2లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ అయితే ఇప్పుడు
తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఫహద్ ఈసారి కూడా భిన్నమైన ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ ఇవాళ విడుదలైంది. థ్రిల్లింగ్, ఫ్యాంటసీ, కామెడీ కలగలిపిన ఈ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి హైప్ వస్తుంది. 2024 మార్చిలో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రాబోతుంది. దర్శకుడిగా శశాంక్ ఏలేటి తొలి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ సూరి అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన దివ్య పాత్రలో సారా అనే అమ్మాయికి నటిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఈ కథలో సూరి జీవితంలోకి దివ్య ప్రవేశించిన తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆమెకు మనుషులకు లేని కొన్ని విచిత్రమైన శక్తులున్నాయని సూరి గుర్తిస్తాడు. దీంతో ఆమె నిజంగానే దెయ్యమా లేక ఆ రహస్యాల వెనుక మరేదైనా కారణముందా అనే సందేహాల చుట్టూ కథ ముందుకు సాగుతుంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమా కథకు పూర్తిగా బయట పెట్టకుండా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా రూపొందించారు. ఫహద్ ఫాసిల్ తన నటనతో మరోసారి పూర్తిగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. మరోవైపు సారా కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. ఫ్యాంటసీ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో నిర్మాణ సంస్థలైన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. అంతేకాదు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. నిర్మాతలు ప్రకటించిన వివరాల ప్రకారం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం 2026 సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కమర్షియల్ సక్సెస్ అంటే కేవలం స్టార్ హీరోల చిత్రాలకే సాధ్యమనే నమ్మకం ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ పరిధి కూడా ఊహించని రేంజ్ కు దూసుకెళ్లింది. కథానాయక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు కూడా ఇప్పుడు 100 కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాల కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ ఉమెన్ లేడీ చిత్రాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ హీరో యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం లోక సరికొత్త చరిత్రను సృష్టించింది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం ఈ చిత్రం ఏకంగా 302 కోట్ల ప్రపంచ వ్యాప్త వసూళ్లతో సౌత్ ఇండియన్ ఉమెన్ లేడీ చిత్రాల్లో ఆల్ టైమ్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ నటి సమంత ఋతుప్రభు నటించిన సరికొత్త యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టి తెలుగు సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్ లేడీ మూవీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన మొదటి 7 సౌత్ ఇండియన్ ఉమెన్ లేడీ చిత్రాల వివరాలు: లోక 302 కోట్లు, మలయాళం; మహానటి 85 కోట్లు, మా ఇంటి బంగారం 82 కోట్లు, రుద్రమదేవి 81 కోట్లు, అరుంధతి 68 కోట్లు, భాగమతి 65 కోట్లు, సూక్ష్మ దర్శని 54 కోట్లు, మలయాళం. ఈ కలెక్షన్ల లెక్కలను గమనిస్తే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల మార్కెట్ ఎంతలా వినిపిస్తుందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా అనుష్క శెట్టి నటించిన 3 చిత్రాలు టాప్ 7 లో ఉండటం స్టార్డమ్ కు నిదర్శనం కాగా, లోకాహ్ మరియు మా ఇంటి బంగారం వంటి సరికొత్త రికార్డు నమోదు చేశాయి. చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ట్రెండ్ అవుతుంది. అదే మ్యారేజ్ సెంటిమెంట్. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలు లేదా స్టార్స్ పెళ్లి తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇస్తున్నారనే కొత్త చర్చ తెరపైకొచ్చింది. ఇటీవల కాలంలో ఈ సెంటిమెంట్ ను నిజం చేస్తూ సాగిన కొందరు సెలబ్రిటీల జోడీలు మరియు వారి కంబ్యాక్ చిత్రాలను చూస్తే కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లిపీటలెక్కిన కొద్ది రోజులకే కిరణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కా విడుదలై భారీ వసూలతో అద్భుతమైన విజయాన్ని అందుకొని కిరణ్ కెరీర్ కు ఊహించని రీతిలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. అక్కినేని నాగ చైతన్య వైవాహిక జీవితంలో కొత్త అడుగు వేస్తూ శోభితా దూలపాలను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చందు మొన్నేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన రగడ్ ఫిషర్మెన్ డ్రామా తండెల్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నాగ చైతన్య నటనకు, కెరీర్ కు మైలురాయిగా నిలిచి సాలిడ్ కంబ్యాక్ గా నిలిచింది. సమంత కూడా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి కొత్త లైఫ్ మరియు మైండ్ సెట్ తో కెరీర్ పై ఫోకస్ పెట్టి తన సొంత బ్యానర్ లో పవర్ఫుల్ గన్ పట్టి చేసిన మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల రూపాయల వసూలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. జీవితంలో కొత్త స్ఫూర్తితో అడుగులు వేయడం ఆమెకు బాగా కలిసి వచ్చింది. అక్కినేని అఖిల్ ఇటీవల జైనబ్
లవ్జీని సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఏజెంట్ వంటి భారీ పరాజయం తర్వాత దాదాపు 2 నెలలు గ్యాప్ తీసుకున్న అఖిల్ పెళ్లి తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కాంబినేషన్ లో సరికొత్త లుక్ లో లెనిన్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మొత్తానికి ఒక ఇంటి వారైతే లక్ కలిసి వస్తుంది అనే పాత సామెతను మన టాలీవుడ్ స్టార్స్ ప్రస్తుతం హిట్స్ మరియు కంబ్యాక్స్ తో మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ జూలై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. దీనిపై స్పందిస్తూ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఓ లేఖ విడుదల చేసింది. ఆ రోజు నిర్వహించనున్న ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది ఒక సామాజిక కార్యక్రమం మాత్రమేనని వెల్లడించింది. జూలై 18న జరగనున్న ఊరువాడ కార్యక్రమానికి ఎప్పుడో ప్రణాళికలు రూపొందించాం. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దు, అసత్య ప్రచారాలను నమ్మొద్దు, ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దని మీడియా సంస్థలు సోషల్ మీడియా పేజీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివల్ల అభిమానులు అనవసరంగా అయోమయానికి గురవుతున్నారు అని ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆ లేఖలో పేర్కొంది. దీనిపై ఎన్టీఆర్ స్పందన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన బాటలోనే మరికొందరు హీరోలు వెళ్లనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలొస్తున్నాయి. నటుడు అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా బన్నీ కలిశారని కథనాలొచ్చాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.